పుష్ప 2 ప్రీమియర్ షోకి సంబంధించి సంధ్యా థియేటర్ లో రేవంత్ అనే మహిళ చనిపోవడం, ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ అబ్బాయి కూడా ఆయన పొజిషన్ క్రిటికల్ గా ఉంది. సో అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల తర్వాత కాంట్రవర్సీ, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడటం, మళ్ళీ అల్లు అర్జున్ కి బెయిల్ వద్దనే న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ ని మళ్ళీ చికటపల్లి పోలీసులు పిలిచి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్ కూడా తీసుకెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు అర్జున్ కి ప్రైవేట్ సెక్యూరిటీ అని ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారో, ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు, ఆ బౌన్సింగ్ హెడ్ కి సంబంధించి, ఆ బౌన్సింగ్ ఏజెన్సీకి సంబంధించి హెడ్ గా ఉన్న ఆంటోనీ పై కూడా కేసు బుక్ అయింది. ఆయనను కూడా రిమాండ్ విధించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి మరో బౌన్సింగ్ ఏజెన్సీ వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. హాయ్ వెంకట్ గారు. ముఖ్యంగా ఆంటోనీ చాలా మంది సెలబ్రిటీస్ కి ప్రైవేట్ సెక్యూరిటీగా బౌన్సర్లని ఎప్పుడు కూడా పంపిస్తుండే ఆంటోనీ పై కూడా కేసు నమోదైంది. ఆయనను కూడా రిమాండ్ పంపించడం జరిగింది. యాజ్ ఎ బౌన్సర్ గా మీరు ఏం చెప్తారు? సంధ్యా థియేటర్ ఇష్యూలో ఏం జరిగిందంటే ఏం చెప్తారు? సంధ్యా థియేటర్ విషయంలో ఆంటోనీ అనే పర్సన్ ఏజెంట్ గా, ఏదైతే ఈవెంట్ కి బౌన్సర్ ఏజెంట్ గా వెళ్ళాడు, అతని కింద ఒక 40 మెంబర్స్ 30 మెంబర్స్ సర్వీస్ కి వెళ్ళారు వర్క్ కి. ఆ రోజు జరిగిన విషయానికి దీనికి ఆంటోనీకి సంబంధం ఏమి ఉండదు. ఎందుకంటే అతను ఒక సెక్యూరిటీ ఇద్దాము సెలబ్రిటీకి అనే మాత్రమే వెళ్ళాడు తప్పితే ఇలా అవుతుంది ఇలా జరుగుతుంది అని అతనికి తెలియదు. అతను దగ్గర 14-15 ఇయర్స్ నుంచి బౌన్సర్ ఫీల్డ్ లో ఉన్నాడు. ఇన్ని రోజులు జరగలేదు, ఇవాళ జరిగింది. అది ఆయన తప్పు ఎంత ఉంటది ఏంటంటే, ఆయన సెలబ్రిటీకి సెక్యూరిటీ ఇచ్చే టైంలో చూసుకొని ఉండొచ్చు, చూసుకోకపోవచ్చు. ఆయన కింద పర్సన్స్ ఎవరైతే పనిచేసేటోళ్ళు వాళ్ళు పుష్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. కానీ మా బౌన్సర్ ఏదైతే ఉన్నాడో ఆంటోనీ, ఆయన సర్వీస్ అయితే ఆయన పని ఆయన చేసిండు. దాంట్లో ఆయన చనిపోయింది అంటే ఆయనకి తెలుసో తెలియదు, ఆ విషయం అయితే తెలియదు. కానీ ఇప్పుడు ఆయన చనిపోయిన ఎవరైతే రేవతి అనే మహిళ ఉందో ఆమెకి మా బౌన్సర్ కి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఒక సెలబ్రిటీని కాపాడడం కోసం బౌన్సర్లు ప్రజల్ని ఏ విధంగా తోయొచ్చా? ఎటువంటి హక్కు లేదు. ఒక బౌన్సర్ కి పబ్లిక్ ని పుష్ చేసే హక్కు లేదు. ఓన్లీ ఆ సెలబ్రిటీని, ఆ విఐపిని ఎస్కార్డింగ్ చేసి సేవ్ చేయడానికి మాత్రమే హక్కు ఉంటుంది. పుష్ చేయడానికి హక్కే ఉండదు. అంతే బౌన్సర్ పని. మేము లైవ్ గా చూస్తున్నాము, అక్కడ వచ్చినటువంటి క్రౌడ్ విపరీతమైన క్రౌడ్ వచ్చినారు. అంటే ఆంధ్ర నుంచి వచ్చినారు, మంచిర్యాల, ఆదిలాబాద్ ఇలాంటి బార్డర్ల నుంచి కూడా వచ్చినారు. కానీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ని తోసేస్తున్నారు. అంటే ఆల్రెడీ అక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు డిపార్ట్మెంట్. సో వాళ్ళకంటే కూడా అల్లు అర్జున్ కి సంబంధించి బౌన్సర్లు ఎక్కువగా ఆయనకు సెక్యూరిటీ ఇవ్వడం. ఈవెన్ మీరు కూడా విజువల్స్ లో చూసి రాకపోయింది. కింద నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ వర్క్ వెళ్ళే టైంలో కూడా మొత్తం చుట్టూ బౌన్సర్లు ఉన్నారు డిపార్ట్మెంట్ లో. అంటే ప్రధానంగా అక్కడ మీడియా వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే, మీడియాని చూడలేదు, ప్రజలను చూడలేదు, డిపార్ట్మెంట్ ని చూడలేదు. కేవలం అల్లు అర్జున్ ని సేఫ్ గార్డ్ చేయడం కోసం ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చూసేస్తారు బౌన్సర్ ఇష్టానుసారంగా. బౌన్సర్లు తొయ్యరన్నా, తొయ్యడానికి హక్కే లేదు. ఏంటంటే ఆ సెలబ్రిటీని సేవ్ చేసే టైంలో విజువల్స్ మనం చూద్దామంటారా? తోసే హక్కు లేదంటారు వాళ్ళకి. బౌన్సర్స్ కి ఎవరికి తోసే హక్కే ఉండదు. అతను ఎవరైతే సెలబ్రిటీ ఉన్నారో, ఎవరైతే విఐపి ఉన్నారో అతన్ని సేవ్ చేసే పనే తప్పితే తోసే హక్కు లేదు. అతన్ని సేఫ్ గా తీసుకుపోయి సేఫ్ గా తీసుకొచ్చే పనే ఉంటది బౌన్సర్స్ పని. రైట్. సో ఇప్పుడు ఆయన పైన కేసు అయింది కాబట్టి ఆయన ఇప్పుడు మీరు అంటున్నారు ఆయన ఓన్లీ సేఫ్ గార్డ్ చేయడం కోసం. మనం చూడొచ్చు పైన పక్కన బాక్స్ లో కూడా విజువల్స్ వేద్దాము. పైనకి ఎక్కడప్పుడు ఓన్లీ బౌన్సర్లే ఉన్నారు వెంట. ఇప్పుడు ఇంత మంది పబ్లిక్ వస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయంగా. మేము ఉన్నది ఆడ 20 మంది 30 మంది మా టీం ఉన్నది. నేను లేనులే ఫిజికల్ గా ఉన్న టీం చెప్తున్నా, 20 మంది 30 మంది ఉంటారు. ఇప్పుడు ఈయనకు పర్సనల్ గా సెలబ్రిటీకి ఎవరికైతే ఉన్నారో ఆంటోనీ అనే ఆయన ఒక ఈవెంట్ ఆర్గనైజర్ కి కింద చేసే అతను తప్పితే ఆయన డైరెక్ట్ ఆర్గనైజర్ కాదు. సో అతను ఏంటంటే సెలబ్రిటీని సేవ్ చేయడానికి వెళ్ళేటప్పుడు పక్కనున్న ఫ్యాన్స్ గానీ పబ్లిక్ గానీ ఆయన ఏదన్నా టచ్ చేస్తారేమో, ఆయన ఏమన్నా పట్టుకుంటారేమో అని సేఫ్టీగా తీసుకుపోవడం ఒక్కటే తెలుసు. ఆడ కింద మహిళ చనిపోయింది అన్న సంగతి ఆయనకి తెలియదు. బౌన్సర్లు కానీ అక్కడ ఉన్నటువంటి అభిమానులు కానీ బౌన్సర్లు కూడా ఎక్కువగా తోయకుండా ఉంటే, అభిమానులు కూడా ఎక్కువగా రెచ్చిపోయి ఉండకపోయింటే ఈ ఇష్యూ అయ్యేది కాదు. పబ్లిక్ ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది వచ్చేసినప్పుడు ఉన్న 40 మందితో క్రౌడ్ కంట్రోల్ కాలేదు. ఆ టైంలో పబ్లిక్ దొక్కారా, డిపార్ట్మెంట్ వాళ్ళు దొక్కారా, బౌన్సర్లు దొక్కారా తెలియదు కదా. ఆ మహిళ కింద పడి పబ్లిక్ లో చనిపోయింది.
ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తోసేసినారు బౌన్సర్లు అనేది కూడా పెట్టారు. అసలు ఉండదు. డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు ఇంకా సలహాలు ఇస్తారు, బ్రీఫింగ్ ఇస్తారు. ఇలా చేయండి, ఇలా చేయండి, సెలబ్రిటీని ఇలా తీసుకొని రండి అని చెప్తారు. అంతే తప్పితే డిపార్ట్మెంట్ వాళ్ళని మేము అసలు టచ్ చేయము. వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తారు బౌన్సర్స్. ఇక్కడ ఒకవేళ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే మీరు ఇంత క్రౌడ్ ని కంట్రోల్ చేసేవారా? అంటే అక్కడ ఉన్నటువంటి ఆంటోనీ ఆధ్వర్యంలో బౌన్సర్లు అంత జనాన్ని కంట్రోల్ చేసి ఉండేవారా? డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. బౌన్సర్స్ ని పబ్లిక్ ఇంకా ఉల్టా తిరిగి తిట్టి అంటే చేతులు వేసే టైం కూడా ఉంటది. డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తారు. ఇంకా మా బౌన్సర్లు ఎవ్వరు కొట్టరు, ఇంకా పబ్లిక్ మా వాళ్ళని కొడతానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఈ రేవతి అనే మహిళ చనిపోవడానికి అల్లు అర్జున్ రావడం ప్రధాన కారణం, ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చింది. ఇక్కడ బౌన్సర్లు కూడా కారణమని ఇప్పుడు ఆయన ఆంటోనీ అరెస్ట్ చేస్తారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఎవరు కారణం? అల్లు అర్జున్, బౌన్సర్లా, హెడ్ ఆంటోనియా, లేకపోతే వచ్చినటువంటి ఫ్యాన్స్ మూలంగానే ఇదంతా అయింది కదన్నా. ఫ్యాన్స్ మూలంగానే ఇదంతా అయింది. అంత పబ్లిక్ రాకపోతే, ఫ్యాన్స్ అని ఎట్లా అంటారు? అంత పబ్లిక్ రాకపోతే, అంత మంది ఫ్యాన్స్ రాకపోతే ఆ ఇష్యూ అయ్యేది కదా. ఇంతకు ముంగట ఎన్నో సార్లు సంధ్య థియేటర్ కి ఎంతో మంది సెలబ్రిటీస్ వచ్చారు. ఏ రోజన్నా అయింది అట్లాంటి ఇష్యూ? కాలేదు. ఇంతగానం అంటే క్రేజ్ పక్కన పెడితే అక్కడే ఫ్యాన్స్ అందరూ నూక్కొని రావాల్సి వచ్చింది. వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఇష్యూ జరిగింది. ఆ మహిళ, పిల్లగాడు ఎవరైతే బాబు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడో ఆయన అందరూ కలిసి ఫ్యాన్స్ చూసుకోలేదనుకుంటా. ఎందుకంటే ఆ హీరోని చూసే విషయంలో హీరోయిన్ కలవాలా, హీరోయిన్ ఫోటోలు దిగాలనే ఉద్దేశంతో వెళ్ళేటప్పుడు ఎవరున్నారు చూసిన నేను, ఎవరు పక్కన ఉన్నారని ఎవరు చూసుకోరు. మాకేందంటే మా సెలబ్రిటీ, మేము సెలబ్రిటీని సేవ్ చేయాలా, దాంతో కూడా పబ్లిక్ కూడా ఏమనకూడదని మాకు ఉంటుంది ముందు నుంచి. కానీ ఇది ఏదైతే జరిగిందో చాలా దారుణమైన విషయం అనమాట. ఆ పిల్లగాడు ఏదైతే హాస్పిటల్లో ఉండటం కానీ, ఆమె చనిపోవడం కానీ చాలా దారుణమైన విషయం. అది పబ్లిక్ దొక్కిర్రా, బౌన్సర్లు అయితే తొక్కరు. ఎందుకంటే ఉన్నది ఆడ 20 మంది 30 మంది. ఆ 20 మంది 30 మంది సెలబ్రిటీ చుట్టే ఉన్నారు. మిగతా వాళ్ళంతా పబ్లికేగా, ఆ పబ్లిక్ లోనే చనిపోయి ఉంటది ఆమె. ఆంటోనీ అరెస్ట్ ఏ విధంగా చూస్తుంది? ఆంటోనీ అరెస్ట్ ని మా బౌన్సర్ ఏదైతే ఉన్నాడో ఆయన ఏజెంట్, బౌన్సర్లందరికీ బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాతనే ఆంటోనీ పొజిషన్ కి తీసుకుపోతాడు. ఆయన మూలంగా తప్పు జరిగింది అని అంటే ఏ విధంగా తప్పు జరిగిందో అర్థం కాలేదు నాకు ఇప్పటికి కూడా. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారంటే అక్కడ సెక్యూరిటీని సరిగా మేనేజ్ చేయలేదు అని మాత్రమే అరెస్ట్ చేశాడు. ఈయనే మెయిన్ కారణం అని అరెస్ట్ చేయలేదు అనుకుంటున్నాను నాకు తెలిసి. అది మీకు ఎప్పటి నుంచి, అంటే ఆంటోనీ ఎప్పటి నుంచి ఆయన ఈ ఫీల్డ్ లో ఉన్నాడు? సెలబ్రిటీస్ ఆయనే ఉంటాడా? ఆయనే అంటే ఒక 5-6 ఉన్నారు కానీ ఫీల్డ్ లో సెలబ్రిటీస్ చుట్టూ ఉండేటోళ్ళు వీళ్ళే ఉంటారు ఎక్కువ. ఆంటోనీ కానీ ఇంకా ఒక 5-6 ఉన్నారు, వాళ్ళ పేర్లు ఉన్నారు కానీ వాళ్ళు సెలబ్రిటీ ఈవెంట్స్ చేస్తారు. కొంతమంది ఏమో సెలబ్రిటీ ఈవెంట్స్ చేస్తారు, కొంతమంది వేరే ఈవెంట్స్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి, పర్సనల్ ఎస్కార్టింగ్ కి మా లాంటి వాళ్ళు చేస్తారు. వాళ్ళు కొంతమంది కొన్ని ఏజెన్సీ వాళ్ళు సెలబ్రిటీ ఈవెంట్స్ చేస్తారు. ఇంత ముంగట ఎప్పుడు జరగలేదు ఇట్లాంటి విషయం. ఇప్పుడే అయింది. అదేందో టైం బ్యాడో దరిద్రమో తెలియదు కానీ ఇప్పుడే జరిగింది. మీకు ఒక యూనియన్ గానీ, ఒక అసోసియేషన్ గానీ ఇంత ముంగట జరిగినప్పుడు మీకోసం మాట్లాడే వాళ్ళు ఉంటారా? ఇంతకు ఉండే ఇంతకు ముంగట, కానీ ఇప్పుడు లేదు అది యూనియన్ ఉంటే బాగుంటుందని నాకు కూడా ఇప్పుడు ఆలోచన వస్తుంది. మళ్ళా మేమంతా కలిసి మాట్లాడుకుని ఒక యూనియన్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ ఎదురుగాలి అంటున్నారు. అంటే మీ బౌన్సర్లకు కానీ గతంలో దెబ్బలు తాకడం కానీ, లేకపోతే మీకు ఏమైనా చేదు అనుభవాలు, ఎవరైనా చనిపోవడం లాంటివి జరిగినాయి? మా బౌన్సర్లకి చాలా మంది కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉన్నారు, చేతులు ఇరిగిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ బౌన్సింగ్ చేసుకుంటానే వర్క్ చేసుకుంటానే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని ఇప్పుడు ఈవెంట్స్ లో ప్రోటోకాల్ ప్రకారం ఏది మామూలుగా ఇట్లా మన పర్సనల్ ఎస్కార్టింగ్ వెళ్ళేటప్పుడు కార్లో వెళ్తారు. కార్లో వెళ్ళేటప్పుడు కార్లు బోల్తా పడిపోవడం కానీ, యాక్సిడెంట్ అయి చనిపోవడం కానీ జరిగింది. ఇప్పుడు సెలబ్రిటీ ఈవెంట్స్ లోనే ఇక్కడ శిల్పకళావేదిక కానీ ఇంకోటి ఏరియాలో బ్యారిగేట్స్ ఉంటాయి కదా, ఫ్యాన్స్ విపరీతంగా అభిమానులు వచ్చేసి బ్యారిగేట్స్ పుష్ చేస్తుంటే బ్యారిగేట్స్ అవతల మా బౌన్సర్స్ ఉంటారు. ఆ బ్యారిగేట్స్ మా బౌన్సర్స్ మీద పడ్డప్పుడు కూడా పబ్లిక్ ఆగకుండా వాళ్ళని తొక్కుకుంటా లోపలికి వెళ్ళిపోవడం. ఆ వెళ్ళిపోయినప్పుడు కొంతమంది కాళ్ళు ఇరగటం, కొంతమంది ఛాతి పెయిన్ రావడం, ఛాతి మీద దెబ్బలు తగలటం, అట్లాంటి తల మీద దెబ్బలు తగలటం చాలా మంది బౌన్సర్స్ తగిలినాయి. ఇవన్నీ తగిలినాయి చాలా రోజుల కిందట అయింది, రెగ్యులర్ గా జరిగేటి ఇవన్నీ. చాలా జరిగినాయి, చనిపోవటాలు జరిగినాయి, కాళ్ళు చేతులు ఇరగటాలు జరిగినాయి. కానీ బౌన్సర్లు కూడా బాడీ ఉంటది కాబట్టి వాళ్ళు ఎవరిని చూడరు, ఇష్టం వచ్చినట్టు తోసేస్తుంటారు. అట్లా ఏం లేదండి, అందరిలాగానే మేము
మేము ఎక్సైజ్ చేస్తాం కాబట్టి అవతల వాళ్ళకి అట్లా ఉంటది తప్పితే ఏముండదు. మన నాగార్జున విషయంలో కూడా తోసింది చూసి వీడియో అవును, బౌన్సర్ తోసేయడం అంటే ఆయన తోచాడు అంటే దాంట్లో కారణం ఏంటంటే ఒక సెలబ్రిటీ మీదకి ఎవరో అన్నోన్ పర్సన్ వస్తున్నాడు, అతను ఏంటంటే భయం పడి తొందరగా ఇట్లా తోసేశాడు. అది మేమేంటంటే జస్ట్ ఇట్లానే తలకి అది ఫోర్స్ ఎక్కువైపోయి అతను కింద పడిపోయి ఉండొచ్చు, కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవరు తోయరు ఎవరిని. మీకు కూడా ఈ సహనం నశించి దొబ్బేస్తుంటారా? అట్లా ఏముండదు. సహనం నశించుడు అంటే మమ్మల్ని చాలా మంది ఈ వర్కుల్లో చాలా మంది చాలా మీరెంతరా అని మమ్మల్ని తిట్టడాలు, కొట్టడానికి రావడాలు, పగబెట్టుకుని నెక్స్ట్ టైం మీరేంది ఆఫ్టర్ ఆల్ బౌన్సర్ లేకపోతే బాడీ ఉంటే పెద్ద అది అని చాలా మంది మమ్మల్ని ఎగతాళి చేయటాలు, కొట్టడానికి రావటాలు జరుగుతాయి. అవన్నీ అయినా కానీ మాకు ఇష్టపూర్వకంగా ఈ పని మేము చేసుకుంటున్నాం తప్పితే ఏం లేదు ఇంకోటి. చాలా మంది మాట్లాడతారు. పబ్లిక్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని యూజ్ చేసుకునేటోళ్ళు కానీ, లేకపోతే కొంతమంది మేమంటే పడనోళ్ళు కానీ ఏం చేస్తారా మీరు అది కానీ మా మీద కంటే. ఇప్పుడు ఉదాహరణకి ఎట్లా అంటే ఒక ఇక్కడ ఈ గేట్ వరకు మేము ఆపాలా, ఈ గేట్ లోపల నుంచి పోనీ పోయకూడదు. పోనీనప్పుడు అవతల సహనం నశించి మమ్మల్ని రెచ్చగొడతాడు అనమాట. మీరెంత అని రెచ్చగొడతాడు. ఆ రెచ్చగొట్టినప్పుడు మేము రెచ్చిపోము, 99% రెచ్చిపోము. రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు, ఇంత ముంగట ఉండే. దాని తర్వాత చాలా మంది అట్లా చెప్పారు మాకు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్లు చేసి కానీ, బ్రీఫింగ్ ఇయటాలు కానీ, పిలిచి చెప్పడాలు కానీ, ఇట్లా చేయొద్దు ఇంకోసారి చేస్తే ప్రాబ్లం అవుతుందని చాలా మంది చెప్పారు మాకు. అప్పటి నుంచి చాలా కంట్రోల్లోనే ఉన్నాం. ఇప్పటికి ఎటువంటి బౌన్సర్ మీద ఏ కంప్లైంట్లు కానీ, కొట్లాటాలు కానీ ఏమి లేవు, కేసులు కానీ. లేదండి, మాకు ఇంకా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ప్రైవేట్ సెక్యూరిటీ మీరు కష్టపడతారని టార్గెట్ చేయడం ఇవన్నీ కూడా లేవు, ఏం లేదు. సో ఆంటోనీ అనే పర్సన్ ఎలాంటి వాడు మీకు తెలుసు అంటున్నారు? ఆయన ఎప్పటి నుంచో మీతో ఎట్లుంటారు? ఆంటోనీ మాతోనే అంటే మేమంతా ఫ్రెండ్స్, అంతా కలిసి తిరిగిన వాళ్ళం, కలిసి వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు అతను సపరేట్ గా ఒక ఏజెన్సీ పెట్టుకున్నాడు, మేము మా సపరేట్ గా ఏజెన్సీ. మా కింద టీం వేరే ఉంటది, ఆయన కింద టీం వేరే ఉంటది. మెగా ఫ్యామిలీకి ఆంటోనీ ఉంటాడు ఎక్కువ. మెగా ఫ్యామిలీకి ఆంటోనీ ఆయన అందరు ఈవెంట్స్ చేస్తాడు. ఆయన అందరికి ఒక ఇప్పుడు ఏదైతే మీడియా ఇప్పుడు ఉన్నాయి కొన్ని ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇతను టచ్ అనమాట. సెలబ్రిటీ ఈవెంట్ ఆర్గనైజర్లకి ఈయన టచ్ అనమాట ఆంటోనీ అని అతను. హైదరాబాద్ ఎంత మంది ఉంటారు బౌన్సర్? బౌన్సర్ల 10,000 మంది దాకా ఉన్నారు. 10,000 మంది దాకా ఉన్నారు. దీంట్లో కంటిన్యూగా వర్క్ చేసేటోళ్ళు వచ్చేసి ఒక 3,000 మంది ఉంటారు. మిగతా 7,000 మంది పార్ట్ టైం చేసేటోళ్ళు. అంటే 7,000 మంది అంటే ఒక ఈవెంట్ ఉందనుకో, ఒక 31st నైట్ కానీ, లేకపోతే ఒక దాండియా నైట్స్ కానీ, లేకపోతే బోనాల పండుగ అప్పుడు కానీ, వీళ్ళంతా దసరా కానీ, ఇట్లాంటప్పుడు కొంతమంది స్టూడెంట్సే బౌన్సర్ గా వస్తారు. అంటే ఎక్సైజ్ చేసి ఫిట్నెస్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్రెస్ట్ తోని ఏదో ఒక ఖర్చులకు డబ్బులు వస్తాయి అనే టైప్ లో వాళ్ళు వస్తారు. ఆ వచ్చిన వాళ్ళకి కూడా మేము ఎవరైతే ఏజెన్సీ నడిపేటోళ్ళు ఉంటారో వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చి ఇట్లుండాలమ్మా ఇట్లుండాలమ్మా అని చెప్పి వాళ్ళని సర్వీస్ లోకి తీసుకుంటాం. ఆ రోజు వరకే వాళ్ళు ఆ 6 hours వర్క్ టైం ఏదైతే 6 to 8 hours వర్క్ టైం ఉంటుందో ఆ టైంలోనే యూజ్ చేసుకుంటాం. సో ఫైనల్ గా ఆంటోనీ విషయంలో ఏం చెప్తారు? ఆంటోనీ విషయంలో మా ఊరికి తప్పు ఉంటే, తప్పు అయితే నాకు తెలిసి నేను పొజిషన్ లో లేను, నేను చూడలేదు, తెలుసు కాబట్టి మా ఊరికి తప్పు ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. తప్పు లేకపోతే ఏముంది, ఎవరైనా కేసు పెట్టాడు ఇష్టానుసారంగా దొబ్బేస్తున్నారు. అల్లు అర్జున్ వెంట ఉన్నటువంటి బాడీ గార్డ్స్, ప్రైవేట్ సెక్యూరిటీ. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ప్రైవేట్ సైన్యము అంటే ప్రైవేట్ సైన్యం అంటే బౌన్సర్ ఒక పోలీస్ అధికారి, పోలీస్ ఉన్నతాధికారి, ఇన్స్పెక్టర్ల కంటే పెద్ద అధికారి వచ్చి అల్లు అర్జున్ తో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా బౌన్సర్లు లోపలికి రానివ్వలేదు. అంటే అంత ఉంటది అన్న, అంత ప్రౌడ్ ఉంటది వాళ్ళకి? అట్లా ఏమి ఉండదన్న, అదైతే మరి తెలియదు ఆ విషయం. అయితే బౌన్సర్లు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత విలువిస్తారంటే అంత విలువిస్తారు. వాళ్ళు చెప్తే అట్లా ఏమి లేదు, అట్లా ఏముండదు. వాళ్ళు బౌన్సర్లు కాదో నాకు తెలియదు. ఏ బౌన్సర్ అయినా డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరిస్తాడు, 100-200% సహకరిస్తాడు. సహకరించకుండా ఎవరు ఉండరు. నూకేశారు బాగా, నేను టచ్ చేయని లేదా, ఆయన మాట్లాడని లేదా, ఆయన అయితే వాస్తవాలే. మొత్తానికి మీరు అక్కడ ఒక సెలబ్రిటీని కాపాడడానికి మీరు అంతే. సెలబ్రిటీ అది ఆయన అల్లు అర్జున్ అయినా కావచ్చు, ఇంకొకరు చిరంజీవి గారు అయినా కావచ్చు, లేకపోతే ఇంకొకరైనా ఒక ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఎక్స్-ఎమ్మెల్యే అయినా ఉండొచ్చు, మినిస్టర్. వాళ్ళు మమ్మల్ని హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మేమేం సర్వీస్ ఇవ్వాలి, ఎస్కార్టింగ్ ఎలా చేయాలి, అంతవరకే మా పని.
ఇలాంటిది ఎక్కడ కూడా జరగలేదు. ఎక్కడ కానీ జరగలేదు కొన్ని చనిపోవడం. పొలిటికల్ క్యాంపెయిన్స్ లో ర్యాలీస్ లో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు మా బౌన్సర్లు యూజ్ చేసుకోరు కదా, లేదు. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళని గన్ మ్యాన్స్ వాళ్ళని యూజ్ చేసుకుంటారు. బౌన్సర్స్ వరకు మ్యారేజెస్ ఫంక్షన్ కి, లేకపోతే ఇట్లా ఆడియో రిలీజులకి, లేకపోతే ఇంకో చిన్న చిన్న ఫంక్షన్స్ కి అట్లాంటికి తప్పితే బౌన్సర్స్ వేరే దానికి యూజ్ చేయరు.